గ్రంథవాగ్దనంబులన్నీ నావే ప్రతి అధ్యయంబు వరుస వచనము తన ద్రవ్య ప్రేమ వాగ్దనంబులు గ్రంథవాగ్దనంబులన్నీ నావే. ప్రభునందు ప్రేమైనటువంటి యూట్యూబ్ వీక్షకులకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, భారతదేశంలో ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఇస్లామీ వారికి, సహోదరులకు, క్రైస్తవేతరులందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా శుభవందనములు తెలియజేస్తుంటున్నాను. మరలా కొన్ని దినముల తర్వాత ఈ రీతిగా మరి మీ మధ్యకు సోషల్ మీడియా ద్వారా మరి వీక్షకుల ముందుకు రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి మరి ఉద్దేశము కలిగి ఉంటున్నాను. మరి చాలామంది సహోదరులు మన ప్రియతమ ఇస్లామీ దావా ప్రచారకుడిగా ఉన్నటువంటి షఫీ గారు తను బోధనా విధానంలో మరి మాట్లాడుతున్నటువంటి మరలా వారు ప్రచారం చేయడానికి గడిచిన సంవత్సరం మే 10వ తారీఖు రిజైన్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మరలా వారు ప్రచారం చేయడానికి సోషల్ మీడియా ద్వారా మన వీక్షకులందరికీ, అభిమానులకు, సహోదర మధ్యకు రావడాన్ని బట్టి మరి ఒక క్రైస్తవుడిగా, సేవకుడిగా మరి షఫీ గారిని, సహోదరుడు బ్రదర్ షఫీ గారిని నేను స్వాగతిస్తున్నాను. అయితే సహోదరుడు తన వ్యక్తిగతమైన జీవితంలో తను ఇస్లామీ సహోదరులకు ఖురాన్ను ప్రకటించుకుంటే మరి అది ప్రస్తుతముగా బాగుండేది. కానీ ఖురాన్ని ప్రక్కన పెట్టేసి బైబిల్లో ఉన్నటువంటి విధానంలో బైబిల్, ఖురాన్ సమాంతరమైనవి, బైబిల్ బోధించిందే ఖురాన్ బోధిస్తుందని ఇలాగున తప్పుడు సంకేతాలు అటు ఇస్లామీ సహోదరులకు, ఇలాగున క్రైస్తవ సహోదరులకు ఎంతగానో కలవరపరుస్తున్నటువంటి దినాలు మరి ఆయన బోధన విధానంలో అందరికీ విదితమే అనుకుంటున్నాను. మరి నేను ఆయా రాష్ట్రాలలో పరిచర్య చేస్తూ మరి కొంత శరీర బలహీనతను బట్టి కూడా మరి సకాలంలో అన్ని వీడియోలు మరి వాటికి స్పందించలేని పరిస్థితి. మరి వీడియోని చూస్తున్నటువంటి వీక్షకులు మా ఛానల్ని బ్రదర్ జాషువా ఆర్యం అనే విజయవాడ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి సహోదరులు, సేవకులు, విశ్వాసులు, నాయకులు ఎంతోమంది ఫోన్ చేస్తూ అలా షఫీ గారు ఇలాంటి బోధన విధానం చేస్తూ వచ్చాడు, మరి మేము దాని విషయంలో కొంత కలవరపడుతున్నాం, ఏది సత్యము, మరి బైబిల్ సత్యమా లేదా ఖురాన్ సత్యమా, ఏది ప్రామాణికము, ఏది చెప్పేది కరెక్టో మేము చాలా సందిగ్ధంలో ఉన్నాము, మాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, అవి మీరు చేసే వీడియోల ద్వారా నివృత్తి చేసుకోవాలన్నటువంటి ఆలోచన, ఆకాంక్ష కలిగి ఉన్నాము. మీరు మన్నించి మా ఫోన్ కాల్కి స్పందించి మీ సొంత సమయంలో మరి ఆ వీడియోని మీరు చేసి మరి ఎంతకాలమైనా మీ వీడియోలు ముందు అప్లోడ్ అయిన తర్వాత ఆ తర్వాతనైనా మీరు చెప్పబడినటువంటి మా ప్రశ్నకు స్పందించి వీడియో చేసి మీ వీడియోలన్నీ అయిపోయిన తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి అన్నటువంటి సేవకులు, మరి నాయకులు, క్రైస్తవులు, మరి ముఖ్యంగా యవనస్తులు, మా బ్రదర్ జాషువా ఆర్యం విజయవాడ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరినీ దృష్టిలో పెట్టుకొని మరి ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో మరి తగిన కాలంలో మరి అప్లోడ్ చేస్తాను. మీరు చూసి వీక్షించి సద్భావంతో, సదుద్దేశంతో, సమగ్రవంతముగా దేవుని యొక్క ఉద్దేశమును, లేఖనముల యొక్క ప్రావీణ్యతను, లేఖనముల యొక్క గొప్పతనాన్ని, దేవుని మనసును ఎరిగి సత్యాన్ని అవలంబించి ఆధ్యాత్మికమైనటువంటి క్షేమాభివృద్ధి పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరి విన్నవించుచుండగా చిత్తగించుడి. దాని కొరకై దేవుని వాక్యంలో ముందుగా ఒక వాక్యాన్ని మనము సత్యవేద గ్రంథం బైబిల్లో ఒక వాక్యాన్ని మనము పరిశీలన చేస్తాం. సత్యవేద గ్రంథం బైబిల్లో ఒక వాక్యాన్ని మనము చదువుకొని మరి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని, సత్యవేద గ్రంథాన్ని
కూలంకుషంగా క్షుణ్ణంగా పరిశీలించవలసిందిగా క్రైస్తవులైనా ఇస్లామీ వారైనా మరి క్రైస్తవేతరులైనా ఎవరైనాను మరి బైబిల్ సత్యాన్ని లేఖనాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకొని మేలైన దాన్ని చేపట్టవలసిందిగా ప్రభుపేట సహోదరుడిగా ఈ మాటలు మీ గమనాన్ని తీసుకొస్తున్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయములో 16వ వచనములో సత్యవేద గ్రంథములో ఇలా రాయబడింది, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుడి. మళ్ళా చదువుతాం చూడండి, బైబిల్ ఉన్న వారందరూ తీసి చూడండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 16వ వచనం, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుడి. ఈ మాట ధ్యానించడానికి ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, సున్నతిని గురించినటువంటి విషయాలు మరి ఇస్లామీ వారు సహోదరులైనా క్రైస్తవ సహోదరులైనా క్రైస్తవేతరులైనా మరి కలవరంతో తర్జన భర్జనగా ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభా ఏది సరైనదో నిర్ధారణ చేసుకునే పరిస్థితులు ఉండగా దయగల తండ్రి సత్యవేద గ్రంథం బైబిల్ నుండి కొన్ని మాటలు ధ్యానిస్తుండగా నీ దాసుని మరుగుపరిచి నీ ప్రజల క్షేమం కొరకై నీ నామ మహిమ కొరకై సత్యాన్ని గ్రహించేటట్లు వీక్షకులందరికంటే నిష్ప్రయోజన నీ దాసుని మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ పొందమని, వారి హృదయాలలో కార్యరూపం దాల్చేటట్లు సత్యాన్ని గ్రహించేటట్లు వారి మనోనేతలు వెలిగించబడేటట్లు మీ మనసును అర్థం చేసుకునేటట్లు సహాయపడమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమీన్. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, అటు ఇస్లామీ వారైతేమి ఇటు క్రైస్తవులైతేనేమి క్రైస్తవేతరులైతేనేమి మరి మన ప్రియతమ సహోదరుడు షఫీ గారు చెప్పి ఏం మాట్లాడుతున్నా ఒకసారి వినండి. మగపిల్లవానికి సున్నతి చేయించడం నైజంలో ఉన్నటువంటి ఒక విషయము అని చెప్పారు బైబిల్లో. ఒక స్త్రీ గర్భవతి అయి ఉండి మగపిల్లవారిని కనిన ఎడల 8వ దినమున సున్నతి చేయించవలెను అన్న ఆజ్ఞ ఉంది బైబిల్లో. మరియం కుమారుడైనటువంటి యేసు వారికి 8వ దినమున సున్నతి చేసినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రపంచంలో నుండి ముస్లింలందరూ కూడాను ఈ సున్నతి అనే ఆచరణ మీద ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఈ శరీరపరమైన సున్నతి లేదని చెప్పేసి శరీరపరమైన సున్నతిని వదిలేసుకున్నారు. దేవుని ఏకత్వాన్ని గుర్తించక దేవుని త్రిత్వమైన దేవుడిగా దేవుడి గురించి బోధించినటువంటి మరియం కుమారుడైన యేసును కూడా దైవంగా చేసుకుని హృదయపరమైన సున్నతి కూడా దూరం అయిపోయారు. ఈ రోజు ప్రపంచంలో నుండి ముస్లింలందరూ కూడాను హృదయపరమైన సున్నతి అంటే లా ఇలాహా ఇల్లల్లా అనే విషయం మీద మరియు శరీరపరమైన సున్నతి మీద ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి ఇస్లామీ మరియు క్రైస్తవ సహోదరులారా, షఫీ గారు తన బోధన విధానంలో ఏమని బోధిస్తూ వచ్చారో మీరు ఈ వీడియోని వీక్షించారు. అలాగే వారి బైబిల్లో కూడా ఉంది. అంటే వారికి అవసరమైనప్పుడు బైబిల్ని ఉపయోగించుకునే వారుగా ద్వంద్వ స్వభావం కలిగినట్టుగా షఫీ గారి బోధన విధానం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరి ఈరోజు సున్నతి విషయంలో బైబిల్లో రాయబడింది అన్నటువంటి మాట తీసుకున్నటువంటి షఫీ గారు మరి బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నమ్ముతున్నారా? ఆలోచించాలి. భక్తులు, విఘ్నులైన వారు, వీక్షకులైన వారు, ఇస్లామీ సహోదరులు, క్రైస్తవ సహోదరులు అందరూ కూడా భారతదేశంలో ప్రపంచ దేశంలో ఉన్నటువంటి విశ్వాసనీయత కలిగిన ప్రతి ఒక్కరూ మరి షఫీ గారు ఏమని బోధిస్తూ వచ్చారో అవన్నీ కూడా మీరు పరిశీలించవలసిందిగా ఒక సేవకుడిగా, భారతీయుడిగా, సహోదరునిగా ఈ మాటలను మీకు విన్నవించుచుండగా చిత్తగించుడి. అవసరమైనప్పుడేమో బైబిల్ తప్పు అని బోధిస్తారు, వారికి అవసరం లేనప్పుడేమో, వారికి అవసరమైనప్పుడేమో బైబిల్ ఖురాను ఒకటే బోధిస్తుంది.
కాబట్టి బైబిల్ ఉన్నదే ఖురాన్లో ఉంది. యేసుక్రీస్తు కూడా సున్నతి పొందుతూ వచ్చారు. కాబట్టి ఈరోజు ఇస్లామీ వారు కూడా సున్నతి పొందుతున్నారని మరి కొన్ని బుద్ధిహీనమైనటువంటి కూర్పులు చేస్తూ అటు ఇస్లామీ సహోదరులను ఇటువైపు క్రైస్తవ సహోదరులను ఎంతగానో మభ్యపడుతూ లేఖనాలను వారి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలకు వక్రీకరిస్తూ లేఖనాలలో ఉన్న ప్రావీణ్యత గ్రహించలేక వారు త్వరపడుతున్నటువంటి విషయాన్ని సోషల్ మీడియాలో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ, భారతదేశంలో ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఇస్లామీ వారికి, క్రైస్తవులకు, క్రైస్తవేతరులందరూ కూడా షఫీ గారు ద్వంద్వార్థాన్ని మీరు గ్రహించవలసిందిగా, ఇస్లామీ సహోదరులారా, షఫీ గారు బోధించే మాటలు విని మీరు ఆత్మీయంగా నష్టపోకూడదని, అల్లాహ్ యొక్క హుకుమును మీరు ఉల్లంఘించకూడదని, సత్యవేద గ్రంథం బైబిల్ చెప్తున్నటువంటి మాటలను మీరు క్షుణ్ణంగా పరిశీలించడము ఎంతైనా మంచిదని భారతీయుడిగా, సహోదరుడిగా, ఒక సేవకుడిగా ఈ మాటలు మీ గమనానికి తీసుకొస్తుంటున్నాను. వారు చెప్పిన మాటలు మీరు వింటూ వచ్చారు. దేహ సంబంధమైన సున్నతి, ఆత్మ సంబంధమైన సున్నతి అనేటువంటి మాటలు. అయితే ఆత్మ సంబంధమైన సున్నతి అంటే వారు చెప్తూ వచ్చారు, అదేదో పెద్ద విశేషమే కాదు, లా ఇలాహి ఇల్లల్లా అంటే సరిపోతుంది అన్నటువంటి మరి నినాదాన్ని వారు ఉచ్చరించినటువంటి విషయము ఇస్లామీ సహోదరులకు, క్రైస్తవులందరూ కూడా విదితమే. మరి ఆత్మ సంబంధమైన సున్నతి అంటే అంత మాత్రమేనా, ఇంకేదైనా ఉందా? ఒకటిగా ముందుగా మనం పరిశీలిద్దాం. రెండవది, భౌతిక సంబంధమైన సున్నతి అనేది అసలు ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి ద్వారా ప్రారంభమైంది, అది ఏ కాలం నుండి ప్రారంభమైంది, అది ఎప్పటి వరకు మరి పరిగణించబడుతూ వచ్చింది అనేటువంటి సత్యాన్ని కూడా పరిశీలించలేనటువంటి తొందరపాటు షఫీ గారి జీవితంలో దొరుకుతుందని ఇస్లామీ వారికి, క్రైస్తవులకు కూడా ఈ విషయాన్ని మీ గమనంలోనికి తీసుకొని వస్తుంటున్నాను. చూడండి, ప్రారంభంలో అసలు అది ఎందుకు ప్రస్తావించబడింది, ఎవరితో ఆ విషయాలను దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, దానికి గల కారణాలు ఏంటి, అది ఎప్పటి వరకు పనిచేస్తూ వచ్చిందో అనేటువంటి విషయాలు దేవుని వాక్యంలో పరిశీలిస్తాం. అవన్నీ చూడాలంటే వీడియో చాలా పొడుగుగా, మరి మీ అమూల్యమైన సమయాన్ని కూడా వృధాపరచడం ఇష్టం లేక దాన్ని కుదించి కొన్ని మాటలు మీ గమనానికి తీసుకొని రావాలని ప్రభు పేరట ప్రేరేపించబడుతున్నాను. రండి, ఆదికాండము 17వ అధ్యాయము. ఆదికాండము 17వ అధ్యాయము దాదాపుగా క్రీస్తుకు పూర్వము 1450వ సంవత్సర కాలంలో రాయబడినటువంటి పుస్తకము. దాదాపుగా క్రీస్తు పూర్వము 1450వ సంవత్సరంలో రాయబడినటువంటి పుస్తకము ఆదికాండం అనే ఈ పుస్తకం. దాదాపుగా ఇవన్నీ కనుక మనం గమనిస్తే మోషే జన్మించే కాలము నాటికి పూర్వమే 300 సంవత్సరాల క్రితం నుండే ఉన్నటువంటి చరిత్ర ఆదికాండం అనేటువంటి పుస్తకము. ఇది ఎప్పుడో వచ్చింది కాదు, ఎప్పటి నుండో ఉంది. కానీ మోషే రచిస్తున్నటువంటి కాలంలో, మోషే ద్వారా దేవుడు రాయిస్తున్నటువంటి మాటలు, దేవుడే స్వయంగా రాయడానికి ఒక మనిషిని, ఒక భాషని, ఒక ప్రాంతాన్ని దేవుడు ఎంచుకున్నటువంటి వాడుగా తన మనసులో ఉన్న విషయాలు ఒక మనిషిని ద్వారా ఈ సభ్య సమాజానికి
మానవాళికి దేవుడు తెలియపరుస్తున్నటువంటి విషయాలే సత్యవేద గ్రంథం ప్రామాణికత. ఎందుకంటే ఈ లోకంలో కనబడుతున్నటువంటి ఎన్నో ప్రామాణికమైన గ్రంథాలు ఉన్నాయనుకుంటున్నారు. అవన్నీ కూడా ఒక మనుషుడు మరొక మనుషునితో సంభాషించి రాసుకున్నట్టుగా కనబడుతున్నాయి. కానీ సత్యవేద గ్రంథం బైబిల్ అయితే దేవుడే ఒక మనిషితో మాట్లాడి రాయించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సుస్పష్టముగా సత్యవేద గ్రంథంలో లేఖనాలు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇది ఒక అభూత కల్పితమైనది కాదు, కొంతమంది బుద్ధిహీనులలో అనుకుంటున్నారు. ఎన్నో ఎవిడెన్స్లు, చరిత్ర పుటములు లిఖించబడిన ఈనాటికి కూడా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు అటు వెళ్ళను, నేను సమయం సరిపోదు. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. 10వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతుండగా మీ దగ్గర సత్యవేద గ్రంథంని మీరు తీసి అవునో కాదో మీరు కూడా పరిశీలించండి. నాకును నీకును, 9వ వచనం నుంచి కూడా చదువుదాం. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. 10వ వచనం, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. 10వ వచనం. 11వ వచనం, మీరు మీ గోప్యాంగ చర్మము సున్నతి పొందవలెను, అది నాకును మీకును మధ్య నున్న నిబంధనకు సూచనగా ఉండును. అది కాలాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏ వయసు, ఎప్పుడో, ఎవరికో అన్ని విషయాలు ఇక్కడ క్షుణ్ణంగా విశదీకరించినటువంటి ఏకైక గ్రంథం సత్యవేద గ్రంథం బైబిల్ మాత్రమే. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు 12వ వచనంలో, 8వ దినము వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను, నీ సంతానము గాని మనుషుని యొద్ద వెండితో కనబడిన వాడైనను, మీ పితరులతో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలేను. 11వ వచనం, నీ ఇంట పుట్టినవాడు నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను, అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును అన్నటువంటి మాటలు దేవుడు అబ్రహాముతో 14వ వచనం వరకు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనిషితో మాట్లాడడం లేదు, దేవుడే మనిషితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇలాంటి ప్రామాణికమైన గ్రంథం ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉందంటే అది సత్యవేద గ్రంథం బైబిల్ మాత్రమే. ఇలా కోకొల్లలుగా లేఖనాలు చేయించగలను, దేవుడే మాట్లాడుతున్నటువంటి మాటలు. 14వ వచనం చూస్తే, సున్నతి పొందని మగవాడు అనగా ఎవడి గోపాంగ చర్మమును సున్నతి చేయబడదు అటివాడు తన జనుల నుండి కొట్టివేయబడును, వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక నిబంధనను చేసుకోవడానికి ఒక గుర్తుగా సున్నతి వాడుతూ ఉంటున్నాడు. కాబట్టి రకరకాల గుర్తులు మనకు ఉంటున్నాయి. ఒక మనిషిని పిలవడానికి నామం అనేది ఒక గుర్తు ఉంటుంది. ఆ నామానికి సర్నేమ్ కూడా ఉంటుంది. ఈ రోజుల్లో తండ్రి పేరు పెట్టుకొని పిలిపించుకుంటున్నారు. అంటే ఒక మనిషిని ఫలానాని గుర్తించడానికి ఓ మనిషి అని పిలిస్తే ఎవరు పలుకుతారు? అందుకే ఒక గుర్తుగా ఒక నామాన్ని మనం కలిగి ఉంటున్నాం. అది మా ఇల్లు అని చెప్పడానికి దానికి ఒక గుర్తు ఉంటుంది. ఇది నా మొబైలు అని చెప్పడానికి దానికి ఒక గుర్తు. 10 డిజిట్స్ 10 డిజిట్స్ కలిగినటువంటి ఒక సిమ్ మనకు ఉంటుంది. ఆ సిమ్ను ఆ నంబర్ను చూడగానే ఇది ఫలాని వ్యక్తిది అని నిర్ధారించుకుంటున్నారు. ఒక సింబల్, ఒక గుర్తు. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా అబ్రహాముతో తన సంతానముతో తరతరాలుగా మీరు నావారు, నాకు మీకు నిబంధనగా ఒక గుర్తుగా ఇక్కడ మీరు సున్నతి చేయించుకోవాలి. నీ ఇంటిలో పుట్టిన కుమారుడైనా లేక మరి నీ పనివారిలో ఉన్నవారైనా
నువ్వు వెండితో కొనినటువంటి వారైనా ఎవరైనా సరే ప్రతి మగపిల్లవాడు 8వ దినమున సున్నతి చేసుకోవాలి అన్నటువంటిది దేవుడు ఒక గుర్తుగా అబ్రహాము సంతానం నుండి మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఈనాడు ఒక నిమిషం ఆగుదాం. ఖురాన్ని అవలంబిస్తున్నటువంటి ఇస్లామీ సహోదరులు భారతదేశంలోనే కాక ప్రపంచ దేశములలో ఉన్నటువంటి వారు అందరి దగ్గర మనం ఒకసారి వెళ్దాం. ఖచ్చితంగా 8వ దినమున జన్మించిన ప్రతి శిశువుకి సున్నతి చేస్తున్నారా? ప్రశ్న ఇది. నేను ఎంతోమందిని పరిశీలించాను. మా ప్రసర ప్రాంతాల్లో ఇరుగుపొరి వారు ఇస్లామీ సహోదరులు ఎందరో నాకు సుపరిచితులు ఉన్నారు. వారితో కలిసి మాట్లాడతాం, వారితో కలిసి మేము ప్రయాణం చేస్తాం, వారితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఈ విషయాలు ఈనాడు కాదు, ఖురాన్ గురించి బైబిల్ గురించి ఎప్పుడో 28-30 సంవత్సరాల క్రితమే మేము గదిలో కూర్చొని ఇస్లామీ మరి నాయకుల చేత దేవుని వాక్యాన్ని తర్కించినటువంటి దినాలు లేకపోలేదు. కర్నూలులో గాయత్రి ఎస్టేటు ప్రక్క భాగంలో శంకరాస్ డిగ్రీ కాలేజ్ అని ఉండేది. ఆ ప్రక్క సందులో మా పక్కన బీర్వాల్ తయారు చేసే షాప్ ఒకటి ఉండింది. ఆ ప్రక్క షాపులో సందులో సాయంకాలం ప్రత్యేకంగా మేము ఒక సమయాన్ని కేటాయించుకొని ఖురాన్ ఇలా బైబిల్ తర్కించుకున్నటువంటి దినాలు మా జీవితంలో కోకొల్లలు ఉన్నాయి. సహోదరులారా, మీరు పరిశీలించవలసిన విషయాలు ఏంటంటే వేద గ్రంథాల విషయంలో కూడా ధ్యానించినటువంటి అనుభవాలు, పురాణాల గురించి కూడా ధ్యానించిన అనుభవాలు, ఉపనిషత్తులను గురించి కూడా ధ్యానించిన అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. అలాంటి వ్యక్తులతో నాకు సుపరిచితులు ఉన్నారు. ఎంతోమంది పూజారులతో, వేద పండితులతో అసలు వేదాలు ఏం చెప్తున్నాయి, గ్రంథాలు ఏం ఘోషిస్తున్నాయి, శ్లోకాలు ఏమున్నాయి, వాటి భావాలు ఏమున్నాయి, ఎప్పుడో 30-35 సంవత్సరాల క్రితమే నేను ధ్యానం చేస్తూ వచ్చాను. ఇంకా మీరు పరిశీలించాల్సిన విషయం ఏంటంటే కొన్ని ఎవిడెన్స్ చెప్తున్నాను. కర్నూలులో కృష్ణానగర్లో రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద యూబీఆర్ అని ఒక టైలర్ షాప్ ఉండేది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు అంతగా తెలియదు. వారు లక్ష్మీపురం నుంచి ఆ షాప్కి వచ్చేవారు. ప్రియారా గమనించండి, ఆ షాపులో వారి ఆ అన్నదమ్ములు 3-4 బహుశా ఉండేవారు. పెద్ద ఆయన పేరు బాంబేలో ఆయన వర్క్ చేస్తూ వచ్చారు. లేడీస్ స్పెషలిస్ట్గా ఆ షాప్ ఉండింది, టైలర్ షాపు. ఇంత మాత్రమే కాదు, వారి తమ్ముడు ఒక ఆయన పేరు నందు, మరొక ఆయన పేరు చిన్ననందు. ఆ షాపులో ఆయన బ్రహ్మంగారి తత్వాలు షాపు ఓనర్ గారు మాట్లాడుతుండేవారు అనేక పర్యాయములు. వారితో నా బాల్య దినాల్లోనే నేను ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని గురించి, బ్రహ్మంగారి తత్వాల గురించి, బ్రహ్మంగారి యొక్క సిద్ధాంతాలను గురించి ధ్యానించిన అనుభవాలు కోకొల్లలుగా ఉంటూ వచ్చాయి. ఇలాగన ఎంతోమంది హిందూ సహోదరులతో, ఇస్లామీ సహోదరులతో వారితో సుపరిచితం పరిచయాలు పెంచుకొని వారి గ్రంథాలు ఏం ఘోషిస్తున్నాయో ధ్యానించిన దినాలు నా జీవితంలో, నా బాల్య దినాల నుండి సత్యాన్వేషిగా ఎన్నో ధ్యానం చేసినటువంటి అనుభవాలు నా జీవితాల్లో లేకపోలేదు. నా బాల్య దినాల్లోనే 7వ సంవత్సరం నుండే ఆధ్యాత్మికమైనటువంటి చింతన, దేవుడు ఎవరైనా ప్రశ్నతో ఎంతోమందితో దేవుని మాటలను ప్రశ్నించి వారి గ్రంథాలు ఏం చెప్తున్నావో వారి ద్వారా తెలుసుకొని, వాటి భావాలు తెలుసుకొని అవి ఎంతవరకు సత్యమో పరిశీలించి అనేకమైన విషయాలు
తెలుసుకోవడానికి దాదాపుగా 7-8 సంవత్సరాలు నేను అన్వేషణ చేస్తూ వచ్చాను. ఇవి మా విషయాలు మా తల్లిదండ్రులు కూడా ఇంకా పూర్తి విషయాలు తెలియదు, మా తోడబుట్టిన వారికి కూడా తెలియదు ఈ విషయాలు. ఆధ్యాత్మిక చింతన నా బాల్య దినాలు 7వ ఏట నుండి నా జీవితంలో ప్రారంభమవుతూ వచ్చాయి. ప్రియులారా, గమనిస్తే ఇక్కడ చూడండి, ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు బాహ్య సంబంధమైనటువంటి సున్నతిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇదే పాత నిబంధన కాలంలో చూస్తే మనం చదువుకున్నటువంటి భాగం దగ్గరికి ఒకసారి వస్తాము. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో 16వ వచనంలో మరలా ఏమని మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. చట్టవేద గ్రంథం బైబిల్లో ఎక్కడేమని లేఖనము మాట్లాడుతుందో, లేఖనము రాయబడిందో, సత్యవేద గ్రంథము మనకు విశదపరుస్తుందో ఒకసారి లేఖనాల పరిపూర్ణతలోనికి. ఐసీజీఎస్ ప్రకారంగా బైబిల్ ఎప్పుడు చూడకూడదు, నీ అభిప్రాయాన్ని దేవుని వాక్యంలో చొప్పించకూడదు. ఎక్సీజీఎస్ పరిమాణంలో దేవుని వాక్యాన్ని, లేఖనాలను పరిశీలించాలి. దేవుని యొక్క మనసులోనికి, దేవుని యొక్క స్వభావంలోనికి, దేవుని యొక్క ఆలోచనలోనికి, దేవుని యొక్క పద్ధతిలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని పరిశీలించాలి. కానీ ఏదో భూ సంబంధమైన పరిజ్ఞానాన్ని బట్టి, అక్షర జ్ఞానాన్ని బట్టి బైబిల్ ఎప్పుడు కూడా చదవకూడదు, ఎప్పుడు కూడా చూడకూడదు. ఒకవేళ అలాంటి సిద్ధాంతములు ఉంటే వారి క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా వారు దైవ ప్రత్యక్షతను ఏనాడు కూడా లేఖనాలని గ్రహించలేరని ఈ విధానంలో యేసుక్రీస్తు సేవకుడిగా, భారతీయుడిగా, సహోదరుడిగా విన్నవించుచుండగా మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. కాబట్టి ఇక్కడ 10వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండంలో 16వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుడి. అవంటే ఈ వాక్యంలోనికి వచ్చేవరకు ఇక్కడ దేహ సంబంధమైన సున్నతి మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి, ఇది మీ హృదయానికి ప్రామాణికమైనటువంటిది అని ఇక్కడ సత్యవేద గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? దీని గురించి సఫీ గారు చెప్తున్నారు మాట, లా ఇలా ఇల్లల్లా అని చెబితే సరిపోతుంది, ఇది ఆత్మ సంబంధమైన సున్నతి. అంత ఈజీగా ఉందంటారా? నోటి మాట పెదవులతో ఉచ్చరించినంత మాత్రాన ఆత్మ సంబంధమైనటువంటిది సున్నతి చేయబడుతుంది అంటారా? అంత నీకు అనుకూలమైన స్థానంలో దేవుడు ఆ మాట రాయించాడంటారా? ఆలోచించాలి వక్తలు, విఘ్నులైన వారు. ఇస్లామీ సహోదరులారా, ఇలాగన సఫీ గారు చేస్తున్నటువంటి ద్వంద్వార్థమైనటువంటి బోధనా విధానానికి లోబడి మీ జీవితాలను ఆధ్యాత్మికంగా దేవుని యొక్క ప్రత్యక్షత నుండి వాయిదలిగిపోయి మీ విశ్వసనీయతను విఫలం చేసుకోకూడదని ఒక సహోదరుడిగా, భారతీయుడిగా, సేవకుడిగా ఈ మాటలు ఇస్లామీ వారందరికీ వినవిస్తున్నాను. అలాగే ఈ మాటలు నమ్మి క్రైస్తవులు ఎవరు కూడా కలవరపడాల్సిన అవసరం లేదని సత్యవేద గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకున్నటువంటి క్రైస్తవ సేవకులకు, సహోదరులకు ఈ మాటలను మీ హృదయం, మీ గమనంలోనికి తీసుకొస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు, ఇంకా మనం పరిశీలన చేయగలిగినట్లయితే సత్యవేద గ్రంథం క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చి చూస్తే ఇంకా ఏమని రాస్తుంటాడో దేవుడి వాక్యంలో మనం పరిశీలన చేస్తాం. రండి, క్రొత్త నిబంధన కాలంలో కనుక మనం పరిశీలించగలిగినట్లయితే క్రొత్త నిబంధనలో 6వ పుస్తకమైనటువంటి రోమపత్రికలో 2వ అధ్యాయాన్ని, మనకు 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు ఉన్నాయి. వాటిని అన్ని పరిశీలన చేయడానికి ఇప్పుడు సమయం కాదు. ఊరికైనా కొన్ని మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, క్రొత్త నిబంధన కాలం రోమపత్రిక 2వ అధ్యాయంలో సత్యవేద గ్రంథంలో దేవుడు ఏమని ఈ సభ్య సమాజానికి తన హృదయాంతరంగంలో ఉన్న విషయాలను
తెలియపరుస్తున్నాడో విషదపరుస్తున్నాడో ఒకసారి మీరందరూ పరిశీలించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. రండి, 2వ అధ్యాయము రోమపత్రిక 25వ వచనం నుండి చూస్తే, నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా సున్నతి ప్రయోజనకరమగును, కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా నీ సున్నతి కాకపోవును. ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వక్తలు విఘ్నులైన వారు అంతఃకరణ శుద్ధితో, త్రికరణ శుద్ధితో ఈ మాటలను పఠించవలసిందిగా, వీక్షించి విని సత్యాన్ని గ్రహించవలసిందిగా ఒక సహోదరుడిగా, సేవకుడిగా ఈ మాటలు మీ గమనాన్ని తీసుకొస్తుంటున్నాను. ఇక్కడ దేవుడు 2 రకాల విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. పాత నిబంధనలో 2 రకాల విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఒకటి దేహ సంబంధమైన సున్నతిని, రెండవది హృదయాంతరంగంలో ఉన్నటువంటి సున్నతిని గురించి మాట్లాడుతున్నాడు. అలాగే క్రొత్త నిబంధన కాలంలో చూస్తే రోమపత్రికలో బాహ్య సంబంధమైన సున్నతిని గురించి మరియు అంతరంగమ సంబంధమైనటువంటి సున్నతిని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనకు విదితముగా ఉంటుంది. ఇక్కడ మనం పరిశీలించాలి. 26వ వచనంలో అంటున్నాడు, కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండిననియు సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. అంటే ఇక్కడ 2 మాటలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఒకటి ఇస్లామీ వారు మాత్రమేనా, లేక రెండవది యూదులు మాత్రమేనా? 2 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. బాహ్య సంబంధమైన సున్నతి పొందిన ఇస్లామీలు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులా? బాహ్య సంబంధమైన సున్నతి పొందిన యూదులు మాత్రమే దేవుని రాజ్యానికి, స్వర్గానికి వారసులు అవుతారా అన్నటువంటి మాటలు దేవుడి వాక్యములో మాట్లాడుతున్నట్టుగా, అంతర్భావంలో కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నట్టుగా అర్థమవుతున్నది. కాబట్టి బాహ్య సంబంధంగా అక్షర దేవుని లేఖనాన్ని చూడకండి, స్వభావంలో ఏముందో కూడా చూడాలి. ఒకవేళ మీకు ఒక ఉదాహరణను జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ ఒక పురుషుడికి నూతనంగా వివాహం అయింది, అతనికి చాలామంది స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులందరూ అంటా ఉన్నారు, అరే నీ భార్య చందమామలాగా ఉందిరా చక్కగా అన్నారు అనుకోండి. ఆలోచించండి, విఘ్నులు వక్తలైన వారు. చందమామలాగా చక్కగా ఉందిరా అంటే చందమామలాగా ఒక గోళాకారం ఉందనే, లేక ఎక్కడో మనుషులకు అతీతమైనటువంటి స్థలములో ఆమె ఉందని దాని భావమా, లేక చందమామలో ఉన్నట్టుగా మచ్చలు నీ భార్యలో కూడా మచ్చలు ఉన్నాయని భావమా? అక్షరాలు కాదండి చూడాల్సింది, చందమామ లాంటి మనస్సు, వ్యక్తిత్వము నీ భార్యలో ఉంది అంటే అక్షరాలు కాదు, అక్షరాల వెనుక ఉన్న భావాన్ని పరిశీలించవలసిన వారుగా ఉంటున్నారు. అలాగే సత్యవేద గ్రంథములో ఈ వాక్యంలో రాయబడినటువంటి సున్నతి పొందకపోవడం, సున్నతి పొందడం అనే ఈ మాటల యొక్క ఉద్దేశము, భావము దేవుడు ఏమై చెప్పదలుచుకున్నాడో వాటిని పరిశీలించాలి, కానీ అక్షరాలను కాదు చదవాల్సింది. అక్షరాలు చదివినంత కాలం నీ జీవితంలో ఎలాంటి మార్పు, పరివర్తనము చెందనేరవు. ఎక్కడున్నవాడు అక్కడే ఉంటావు. నీ ఆత్మీయతలో ఏమాత్రం ఎదుగుదల ఉండదు. దేవుని వాక్యాన్ని గమనించాలి విఘ్నులు వక్తలైన వారు. కాబట్టి 29వ వచనం చదువుతున్నాను. అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరగనదే కానీ అక్షరము వలన జరుగునది కాదు, కలుగునది కాదు. కాబట్టి మిత్రమా, ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇస్లామీ సహోదరులారా, క్రైస్తవ సహోదరులారా, క్రైస్తవేతరుల సహోదరులారా, 29వ వచనం యొక్క భావాన్ని పరిశీలిస్తే, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదియే గాని.
సున్నతి అంటే హృదయ సంబంధమైనది, అది ఆధ్యాత్మిక జీవితానికి చెందినది అన్నటువంటి మాటలు ఈ 29వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అదే సమయంలో ఇంకా అంటున్నాడు ఆపి, కానీ అక్షరము వలన కలుగునది కాదు. కాబట్టి ఇస్లామీ సహోదరులు చేస్తున్నటువంటిది సున్నతి, వారు తప్పు చేస్తున్నారు అన్నటువంటి భావం నాకు అవసరం లేదండి. వారి ఖురాను, వారి ప్రామాణికం వారికి ఎలా చెప్పిందో, వారు ఎలా తీసుకున్నా నాకు అవసరం లేదు. నాకే కాదు, సత్యవేద గ్రంథాన్ని, బైబిల్ పట్టణాన్ని విశ్వసిస్తూ యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారికి కూడా ఖురాను, ఇస్లామీ సహోదరులు ఏ వాక్యాన్ని ఎలాంటి సున్నతి పొందుతున్నారో మాకు అవసరం లేదు. మా ప్రామాణికమైన గ్రంథం సత్యవేద గ్రంథం బైబిల్ ఏమని చెప్తుందో అలాంటి సున్నతిని గురించి ఈనాడు నూతన నిబంధన కాలంలో క్రైస్తవులందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. క్రైస్తవ నామకార్థుల క్రైస్తవుల సంగతి నేను మాట్లాడడం లేదు. ఇక్కడ నామకార్థ క్రైస్తవుల సంగతి మాకు అవసరం లేదు. యేసుక్రీస్తు యొక్క ఈ నూతన నిబంధన గ్రంథం లేక ఈ బైబిల్ గ్రంథం ఈ ప్రామాణికంగా ఎవరైతే తీసుకొని యేసునందు విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తున్నారో వారందరూ కూడా లేఖనాల ప్రకారంగా వారి విశ్వాసులు, వారు మాత్రమే క్రైస్తవులు. వారు విశ్వసిస్తున్నదంతా కూడా బాహ్య సంబంధమైనటువంటి సున్నతిని గురించి విశ్వసించడం లేదు. అంతరంగంలో సున్నతిని గురించి ఎక్కువ ప్రామాణికంగా తీసుకున్నట్టుగా క్రైస్తవులు ఈ దినాల్లో దాన్ని అవలంబిస్తున్నారు. కాబట్టి అంత మాత్రమే కాదు, కొంచెం ముందుకు వెళ్తే గలతీ పత్రికలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడో రండి మరొక మాటను మనం చదువుదాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మీ గమనాన్ని తీసుకొస్తున్నాను. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకాయ సువార్త పేతురికి ఎలాగూ అప్పగింపబడినో అలాగనే సున్నతి పొందిన వారికి బోధించుటకాయ నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు. కాబట్టి మిత్రమా, ప్రియమైనటువంటి సహోదరులారా, మొదటి శతాబ్దంలో అపోస్తలుడిగా, ఒక దేవుని సేవకుడిగా, దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటించే ఒక వ్యక్తిగా, ఒక ఫిలాసఫర్గా ఉన్నటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ ఇతర వ్యక్తుల జీవితాల గురించి, ఇక్కడ మరలా 2 రకాల జీవితాలను గురించి ప్రస్తావిస్తుంటున్నాడు. కాబట్టి ఎటుకు చూసినా సున్నతి రెండు విధాలుగా కనపడతా ఉంది. మొదటిది ఏమంటున్నారంటే, సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురికి అప్పగించబడింది. అంటే భౌతిక సంబంధమైన సున్నతి పొందిన యూదులు అని ఇక్కడ అర్థమవుతుంది. అలాగే సున్నతి పొందని వారు అంటే వారు పిల్లలు ఇక్కడ గమనించాలి, ఇస్లామీ వారు కాదు, అలాగున క్రైస్తవులు కానటువంటి వారు. సున్నతి పొందని వారు అంటే పౌలు తన వ్యక్తిగత జీవితం యొక్క అనుభవాలను ఆధ్యాత్మిక విషయంలో దేవుని యొక్క సంకల్పంలో ఈ సభ్య సమాజానికి గ్రహించడానికి అనుకూలమైనటువంటి పద్ధతిలో ఈ మాటలను దేవుడు పౌలు గారి ద్వారా మనందరి దృష్టికి తీసుకొని వస్తుంటున్నాడు. సున్నతి పొందని వారికి బోధించడానికి నాకు అప్పగింపబడింది. మరి ఎవరు సున్నతి పొందిన వారు స్వర్గానికి వారసులు అవడం లేదా? దేవుడు ఒప్పుకోడా? అలాంటి అవకాశము అల్లా ఇవ్వడా? కేవలం సున్నతి పొందితేనే స్వర్గమా? కేవలం సున్నతి పొందితేనే పరలోకమా? కేవలం సున్నతి పొందితేనే మోక్షమా? భౌతిక సంబంధమైన సున్నతి. కాబట్టి కేవలం ఇస్లామీ వారికైనా, యూదులకైనా? దేవుడు యావత్ మానవ కోటికి ఆయన దేవుడు అయి ఉంటున్నాడు. ఏ ఒక్కరిని నశించడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రతి జాతిలో, ప్రతి ప్రజలో, ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాంతానికి, ప్రతి కాలానికి చెందిన వారి విషయంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తే సున్నతి లేని వారికి కూడా విశ్వాసము ద్వారా దేవుని రాజ్యానికి, స్వర్గానికి వారసులై అధికారము ఇక్కడ దేవుడిస్తుంటున్నాడు.
ఈ మాటలు మీరు గమనించాలి. ఒకవేళ ఇంకా మీరు కలవరపడుతున్నట్లయితే చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయంలో కనుక మనం పరిశీలించగలిగితే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం 19వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. 18వ అధ్యాయము మరియు 7వ అధ్యాయంలో 18వ వచనాన్ని 19వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, చదువుతున్నా వినండి. సున్నతి పొందిన వాడైనను పిలువబడిన మరలా చదువుతాను చూడండి. సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడిన అతడు సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడిన అతడు సున్నతి పోగొట్టుకునవలదు. సున్నతి పొందలేని వాడెవడైనను పిలువబడిన సున్నతి పొందవలదు. ఇక్కడ కూడా 2 మాటలు సత్యవేద గ్రంథం క్రొత్త నిబంధన కాలంలో జ్ఞాపకం చేసింది. ఒకవేళ నువ్వు సున్నతి పొంది యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే నీ సున్నతి నువ్వు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అది ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. దానివల్ల ఏ ఉపయోగం లేదు, ఏ ప్రయోజనం లేదు. అబ్బో, నేను సున్నతి పొందిన యూదుడను, ఒకవేళ ఇప్పుడు అంగీకరిస్తే మళ్ళీ ఎలా సున్నతి నేను పోగొట్టుకోవాలా అన్నటువంటి కలత చెందాల్సినటువంటి ఎటువంటి విభ్రాంతికి గురి చెందవలసిన అవసరం లేదు. అదే వాక్యంలో 2వ మాట అంటున్నాడు, ఒకవేళ సున్నతి పొందని వాడు ఎవడైనను పిలబడినా సున్నతి పొందవలసిన అవసరం కూడా లేదని జ్ఞాపకం చేస్తుంది సత్యవేద గ్రంథం బైబిల్. మరి 19వ వచనంలో చూస్తే దేవుని ఆజ్ఞను అనుసరించటే ముఖ్యము కానీ, కాబట్టి ఇక్కడికి వచ్చేవరకే తేల్చి వేస్తూ వచ్చాడు. ఆ సున్నతి యొక్క భౌతిక సంబంధమైన సున్నతి నిర్వీర్యము చేస్తుంది ఈ వాక్యము. భౌతిక సంబంధమైనటువంటి సున్నతి అవసరమే లేదు అన్నటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. భౌతిక సంబంధమైన సున్నతి అసలు ప్రామాణికమే కాదు అన్నటువంటి వాక్యము మరి లేఖనము 19వ వచనంలో సెలవిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఇస్లామీ సహోదరులారా, స్నేహితులారా, మిత్రులారా, క్రైస్తవ సహోదరులారా, స్నేహితులారా,